అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంగన్వాడీ టీచర్ల ఆయాల బెనిఫిట్స్ గురించి చెప్పడం జరిగింది. అంగన్వాడీ ఆయా టీచర్ల బెనిఫిట్స్ ఏప్రిల్ నెలలో ధర్నాలు చేయడం జరిగింది. మే నెలలో సమ్మర్ హాలిడేస్ గురించి కూడా ధర్నాలు చేశాము. నెల రోజులు గర్భిణీలకు, పిల్లలకు, బాలింతలకు THR ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఆయా టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి పేపర్కి ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ టీచర్ ఆయా బెనిఫిట్స్ గురించి పేపర్లోనే వస్తుంది, కానీ తొందరగా రావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే కొంతమంది ఆయా టీచర్లు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి చేతులలో డబ్బులు లేక చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు ఏజ్ అయిన తర్వాత చేతిలో ఏం లేక ఏవో గవర్నమెంట్ మాకు డబ్బులు ఇస్తుందిలే అనే ఆశతో ఇప్పటి వరకు కూర్చున్నారు. కానీ గవర్నమెంట్ మాటలకు బదులు చేతులకు డబ్బులు ఇవ్వాలని పాపం మా ఆయాలైనేమి, టీచర్లు అయినేమి చాలా ఇబ్బంది పడుతున్నారు. చేతులలో డబ్బులు లేక నెలకు ఆయాకి 7,500 వస్తే ఏదో చేసుకొని సరిపోతుందిలే అని చెప్పి రోజు గడిచిపోయేవి. కానీ సంవత్సరం దినం అవుతుంది. పాపం వాళ్ళు ఎక్కడ వెళ్ళలేక, ఏజ్డ్ అయిన వాళ్ళు, కాలు చేతులు మెత్తగైన వాళ్ళు ఏం చేయాలి అని చెప్పి అడుగుతూ టీచర్లకు ఎప్పుడు వస్తాయమ్మా మాకు డబ్బులు అని చెప్పి టీచర్లకు అడగడం జరుగుతుంది. టీచర్లు ఆఫీసుల దగ్గరికి వచ్చి మేడం ఎప్పుడు వస్తాయి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని అడగడం జరుగుతుంది. ధర్నాలలో కూడా పాల్గొనడం జరిగింది. పాపం వాళ్ళు డబ్బులు వస్తాయేమో తొందరగా మా చేతులకి, మాకు డబ్బులు వస్తే చేతుల ధైర్యం ఉంటుందని వాళ్ళకొక నమ్మకంతో మా డబ్బులు వస్తాయి, మా నమ్మకం ఉంది, రావాలని కోరుకుంటున్నామని చాలా ఆశతో ఉన్నారు. అయితే అంగన్వాడీ ఆయా పోస్టుల గురించి కూడా ధర్నాలో చెప్పడం జరిగింది. ఆయాలు లేనందువల్ల టీచర్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. టీచర్ లేని ప్లేస్లలో పక్క టీచర్ పోయి ఆ టీచర్ చేసే పనులన్నీ చేయడం జరుగుతుంది. అయితే గవర్నమెంట్ ప్రతిదీ వేస్తున్నాం అని చెప్తానే ఉంది. మరి ఎప్పుడు వేస్తుందో, టీచర్లు లేని, ఆయాలు లేని సెంటర్లు ఎంత ఇబ్బంది పడుతున్నాయో చూస్తూ కూడా ఎప్పుడు వేస్తారో అని కోరుకుంటున్నాము. యూట్యూబ్లో చూసి ఇవే వేస్తున్నారు, అవే వేస్తున్నారని మాటలే చెప్తున్నారు. కానీ మేము కూడా యూట్యూబే చేస్తున్నాం కాబట్టి అది నిజమా అబద్ధమా అని చెప్పలేకపోతున్నాము. అది చూపించింది ఇప్పుడు వేస్తున్నాం, యూట్యూబ్లో చూపించింది నిజం కాలేకపోతుంది, మళ్ళీ పేపర్లో వచ్చింది కూడా నిజమో కాదు. ఎప్పటి నుంచో వేస్తున్నారు ఆయా టీచర్ల పోస్టులను, సంవత్సరం నుంచి అదే చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు పోస్టులే లేవు. ఇప్పుడు కూడా జూన్లో వస్తాయని చెప్పారు, జూన్లో కూడా లేవు. మరి జూలైలో చూడాలి. ఎంత కష్టపడుతున్నారో చూస్తూ ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పాలన్న ఆలోచన లేక ఇబ్బంది పడుతున్న సెంటర్లు. అందులో నా సెంటర్ కూడా నేను లేనప్పుడు నా సెంటర్లో ఎగ్స్, గుడ్లు అవన్నీ వచ్చినప్పుడు నేను ఎక్కడన్నా పోవాలంటే కూడా నాకు ఒక్క లీవ్ కూడా ఇవ్వట్లేదు. మేడం ఈరోజు మా దగ్గర కొంచెం పని ఉంది మేడం, ఒక రోజు ఇవ్వండి మేడం అని అంటే, లేదమ్మా మీకు లీవులు లేవు, మీ దగ్గర ఆయలేదు కాబట్టి మీకు లీవులు లేవు అని చెప్పడం జరుగుతుంది. పక్క సెంటర్ అంటే దూరంగా ఉంది ఆ టీచర్ది, వాళ్ళ దగ్గర ఇచ్చిపోవడానికి రాదు పిల్లలకి. అయితే సంవత్సరం నుంచి ఒక్క లీవ్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఏడికి పోవాలన్నా అది కట్టేసినట్లుంది. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. తొందరగా పోస్టులు రావాలని కోరుకుంటున్నాము.